ఇవాళ అహ్మదాబాద్ వేదికగా టీ20 ఫైనల్స్ జరగనున్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడవసారి టీ20 వరల్డ్ కప్ ను గెలిచి విశ్వ విజేతగా నిలుస్తుందని తిరుపతి క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎదురు చూస్తున్నామో అటువంటి మహత్తరమైన దశ ఈరోజు మన ముందుకు వస్తుంది. రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇండియా తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన కనబరచాలని చెప్పేసి మా తిరుపతి ఎఫ్ఎఫ్సిఏ టీం తరఫున మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళ అద్భుతమైన ప్రదర్శనను కనువిందు చేసేలా ఎలా అయితే ఆడుతున్నారో మన యొక్క బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తట్టుకోగలదా అనే అంశంపై బుమ్రా తనదైన శైలిలో బౌలింగ్ని గుప్పిస్తున్నాడండి. బుమ్రా అంటేనే ఇండియాలో బుమ్రా వేసేటువంటి బౌలింగ్ తట్టుకోలేక ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. అలాంటి ప్రదర్శనను మరొకసారి ఇండియా తరపు నుంచి చక్కటి బౌలింగ్తో అలరించాలని చెప్పేసి మా ఎఫ్ఎఫ్సిఏ టీం తిరుపతి తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మెగా 9 ఛానల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ రానే వచ్చింది. ఈ మ్యాచ్లో మన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో మనం అనుకున్న దానికన్నా అద్భుతమైన రసవత్తరంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను నేను. 2 మ్యాచ్ల్లో ఫస్ట్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేజింగ్ అవలీలగా సౌత్ ఆఫ్రికా మీద గెలిచిన అలెన్ అనే అతను బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా మీద అద్భుతమైన విజయం గెలిచిన అదేవిధంగా మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్లో మనము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 253 రన్లు కొట్టి ఇంగ్లాండ్కి చేజింగ్ ఇచ్చినాము. అద్భుతమైన ఫామ్తో మనము బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ బూమ్రా లాంటి ప్రపంచ నెంబర్ 1 బౌలర్ని మన చేతిలో పెట్టుకొని ఉన్నాం కాబట్టి అతను మెరాకిల్ అయిన యార్కల్ బౌలింగ్తో లాస్ట్ 3 ఓవర్స్కి ఉన్న పరిస్థితుల్లో బుమ్రా 6 బాల్కి 6 రన్లు ఇవ్వడము లాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం వల్ల మనము ఫైనల్స్ చేరుకోవడం జరిగింది. ఈ ఫైనల్స్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జరిగే అవకాశాల్లో దీంట్లో మనం మళ్ళీ అదే కొనసాగించి ఈ ఫైనల్స్ మళ్ళీ మన ఇండియా గతంలో 2 టీ20 వరల్డ్ కప్లు వచ్చినా మరో టీ20 వరల్డ్ కప్ తెచ్చి హ్యాట్రిక్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ టోర్నమెంట్ గెలిచి మన ఇండియాకి మరొక ఘనత ఈ టీ20 ద్వారా మనం ఇచ్చే అవకాశం కనబడుతుంది. బ్యాటింగ్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే 190-200 టార్గెట్ ఇవ్వాల్సిందిగా మా అకాడమీ తరపు నుండి కానీ ఇండియా ప్లేయర్స్ అందరూ కూడా సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా కోరుకుంటున్నాము. ఏదైతే ఇవాళ అహ్మదాబాద్ వేదికగా టీ20 ఫైనల్స్ జరగనున్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను గెలిచి విశ్వ విజేతగా నిలుస్తుందని నల్గొండ క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఈరోజు ఇండియానే ఫైనల్లో గెలుస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మన ప్లేయర్స్ చాలా ఫామ్లో ఉండి మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఈరోజు అభిషేక్ శర్మ ఫైనల్లో 100% మంచి పర్ఫార్మెన్స్ కనిపించి న్యూజిలాండ్ పైన ఇండియా గెలిచి వరల్డ్ కప్ని సొంతం చేసుకుంటుందని చెప్తున్నాం మేము. రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చింది, ఇప్పుడు సూర్య సారథ్యంలో కూడా కంపల్సరీ వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మన దాంట్లో మిస్టీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కొంచెం మనం చేంజ్ చేసి ఆయన ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకొని ఆడిస్తే ఇంకా బాగుంటారు కూడా. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నా కూడా ఈ సిరీస్లో మొత్తం డల్ అయిపోయాడు కాబట్టి తన ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకొని ఆడిస్తే ఇంకా మంచిది. మనకు వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా ఉన్నాడు కాబట్టి బుమ్రా ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. జై హో భారత్, జై భారత్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది. అందరు కూడా ఫేవరెట్ ఇండియానే అనుకుంటున్నాము. కాకపోతే చిన్న చేంజెస్ జరగాలి. అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆడాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక్కనే కాదు, యావత్ భారత్ కోరుకుంటుంది. ఈ వరుణ్ చక్రవర్తి అన్నట్టు మన శ్రీకాంత్ అన్నట్టు వరుణ్ చక్రవర్తిని నెంబర్ 1 బౌలర్ కాకపోవచ్చు కానీ చాలా రన్స్ కన్సిడర్ చేసిండు ఈ సిరీస్లో. అందుకనే ఆయన ఒక్కరిని ఏమనుకోకపోతే పక్కకు పెట్టేసి కుల్దీప్ని తీసుకోవాలి. ఎందుకంటే స్పిన్ అక్కడ మన అహ్మదాబాద్ మొత్తం కూడా మనకు ఫేస్ పిచ్ కాబట్టి స్పిన్ తోటి పెద్ద పని లేదు. అందుకనే మనం అక్షర్ పటేల్ని ఆల్రెడీ మనం ఆల్రౌండర్ కింద తీసుకున్నాం కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఒక స్పిన్నర్గా తీసుకొని ఆడిపిస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. నా ఒపీనియన్ అది. మన గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో చూడాలి. గౌతమ్ గంభీర్ చేతుల్లో ఉంది ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ మ్యాచ్ ప్రకారం చూస్తే మన ఇండియానే పై చేయి ఉంది.
100% శాంట్నర్ ఒక 2-3 మాటలు అన్నాడు కానీ అది వర్కౌట్ కాదు. మనం భయపెట్టిస్తాను కానీ పక్క న్యూజిలాండ్ ప్లేయర్ భయపెట్టిస్తే మనం 140 కోట్లు 150 కోట్ల మంది భయపెట్టించే రకం మనం. కాబట్టి మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చూసుకున్నట్టయితే ఫైనల్ అహ్మదాబాద్లో ఉంది మనకి, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. మనం ఒకవేళ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే మనకు మెజారిటీ ఛాన్సెస్ మనకే ఉంటాయి గెలవడానికి. ఒకవేళ న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నా మనం కొంచెం 100% ఎఫర్ట్స్ పెడితే మన వాళ్ళు ఈజీగా గెలిచేస్తాం మ్యాచ్. డ్యూ ఫ్యాక్టర్ అనేది అహ్మదాబాద్లో బాగానే ఉంది. అది ఈరోజు అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ ఒక్కసారి పని చేసిరంటే ఈజీగా మ్యాచ్ మన వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళంతా హార్దిక్, దూబే, సంజు శాంసన్ వీళ్ళంతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తే చాలు. 250 దాటితే చాలన్న టార్గెట్, మనమే గెలిచేస్తాం ఈజీగా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా